కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఇందులో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేసి సిగ్గు లేకుండా మొన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అధికారంలో రావడానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూసుంటారు, ఏమేమి ఇస్తాము అని చెప్పి. సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక. దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు. ఒక ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తాము, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు. అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది కూడా సూపర్ 6లో ఉన్నది తీసేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ 6లో. కానీ మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు, 50 ఏళ్లకు పెన్షన్. అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6ని మార్చేసి కొత్త సూపర్ 6లని ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఈరోజు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు చేసి చంపేస్తుంటే కూడా ఆ కుటుంబాలకి సమాధానం చెప్పకపోకుండా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేసి సంబరాలు చేసుకుంటున్నారా? దానికోసం ఈరోజు రైతులకి 20,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని దేనికి మద్దతు ధర లేదు, మామిడికి లేదు, టమాటాకి లేదు, ఉల్లికి లేదు, పొగాకు లేదు, పసుపుకి లేదు, మిర్చికి లేదు, ఇవ్వకుండా ఇంకా యూరియా కోసం ఈరోజు రోజుల తరబడి రోడ్డు మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా మీరు సంబరాలు చేసుకుంటున్నారా అని నేను అడుగుతున్నా. దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? మీ ఫెయిల్యూర్కి సంబరాలు చేసుకుంటున్నారా? లేదా మీరు అవినీతిలో దోచుకొని మీరు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఎంతసేపు సంపద సృష్టిస్తా అన్నారు. ఏం సంపద సృష్టించారు? అప్పులు సృష్టించారు. 15 నెలల్లో దాదాపుగా 1,95,000 కోట్ల రూపాయల్ని ఈరోజు అప్పులు చేసి దేశంలోనే ఒక వరస్ట్ రికార్డ్ని సృష్టించుకొని ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు ఏం చేశారు? వెల్ఫేర్ స్కీమ్ ఉన్నాయా? లేదు. డెవలప్మెంట్ చేశారా? లేదు. మరి ఏమైంది ఆ డబ్బులంతా? సో ఈరోజు రాష్ట్రంలో కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడ ఇసుక దోచుకుందాం, ఎక్కడ మట్టి దోచుకుందాం, ఎక్కడ గంజాయిని అమ్మిద్దాం, ఎక్కడ ఇంకోటి చేసి డబ్బులు దోచుకుందాం, లేదా మెడికల్ కాలేజీలు అమ్మిచ్చేసి డబ్బులు తీసుకుందాం, లేదా రోడ్లని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం, లేదా టూరిజం ప్రాజెక్టుని తాకట్టు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకుందాం. ఇవే గోల తప్ప అనుభవం ఉంది అని చెప్పే చంద్రబాబు నాయుడుకి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం చేత కదా అని అడుగుతున్నా. మీ మీదే కదా ఆధారపడి ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ వైద్య శాఖ మంత్రిగా బీజేపీ వ్యక్తే కదా మంత్రిగా ఉన్నాడు. మరి 5,000 కోట్లు మీరు తీసుకొచ్చి పూర్తి చేయలేరా? పోనీ 8,000 కోట్లు అనుకోండి, పూర్తి చేయలేరా అంటున్నా. సంవత్సరానికి లెక్కేసుకున్నా కూడా ఈరోజు ఈ 5 ఏళ్లలో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు. ఎందుకంటే పేద విద్యార్థులకి మెడికల్ సీట్ వచ్చేదే కాకుండా 7 నియోజకవర్గాలకి ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని ప్రైవేటు పరం చేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏం చేసుకోవడానికని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత సిగ్గుచేటు అంటే ప్రతి పేదవాడు కోరుకునేది వైద్యం, విద్య, అలాగే ఇల్లు ఉండటానికి. ఇళ్ళ కొత్తవి కట్టించారు, ఉన్న ఇళ్లు పూర్తి చేయరు. స్కూల్స్ నాడు నేడు ఆపేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ఏమంటారు ట్యాబులు తీసేశారు, వాళ్ళకి మంచి చదువుని అందించాలన్న ఆలోచనని చంపేశారు. ఎంతసేపు నారాయణ చైతన్య బాగుంటే చాలు చంద్రబాబు నాయుడికి. తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రింబర్స్మెంట్ అన్ని గాలికి వదిలేసి మీకెందుకురా చదువులు, పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గాని వాళ్ళ నాన్న మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే, నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు టికెట్, మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు.
ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే, ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే, వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లుడు రేట్లు పెంచుకోవడానికి, ఓజీ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజలిచ్చిన ఆ ప్రోటోకాల్ ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్, ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీసి ఆ తప్పుల్ని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, దేవాన్స్ అయినా పర్లేదు, నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేప్ చేసే పట్టించుకోరు. ఇక ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు. ఇక రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇంక దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడుతా నేను షూటింగ్లు చేసుకుంటా, రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి, మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు గాని, మహిళ గాని, విద్యార్థి గాని, నిరుద్యోగి గాని ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్ లో ప్రజల జీవితాలతో చెలగాట మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేస్తారు. ఇదే ఫారిన్ కంట్రీస్ లో గనక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ గానీ మేనిఫెస్టోలు గానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు కింద, మోసం చేసిన దాని కింద. ఇక్కడ కాబట్టి వీళ్ళు ఇష్టానికి ఆడిందే ఆట పాడిందే పాటగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పటికైనా మోడీ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని గమనించి వీళ్ళు చేస్తున్న తప్పులకి పులి స్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులతో ప్రతి ఒక్కరిని జైలుకు పంపించి ఏ విధంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సోషల్ మీడియా పిల్లోడు నిన్న చూసుంటారు, యాక్టివ్గా ఉన్నాడని అతని కారులో ఏ విధంగా గంజాయి పెట్టి అరెస్ట్ చేస్తే లాస్ట్కి జడ్జి చీవాట్లు పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని చెప్పి బెయిల్ ఇప్పించి పంపించారో మనం చూసాం. సో ఇలాంటి వాటి అన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టేందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ని ఓపెన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేస్తాం. ఏ నాయకుడు కూటమి ప్రభుత్వం నుంచి మా లీడర్స్ ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు, అలాగే ఏ అఫీషియల్స్ అయితే కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి రూల్స్ కి విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి తప్పు చేసిన ప్రతి అఫీషియల్ కి, ప్రతి కూటమి ప్రభుత్వ నాయకుడిని బోన్లో నిలబడి న్యాయబద్ధంగా వాళ్ళకి శిక్ష వేయిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలను కూడా స్ట్రెంథన్ చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 16 నెలలు ఈ గవర్నెన్స్ లో వాళ్ళు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము అర్థమవుతా ఉంది. అంటే ఎంత దారుణం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సూపర్ హిట్ 6 అని చెప్పి, సూపర్ 6 హిట్ అని చెప్పి వాళ్ళు సంబరాలు చేస్తా ఉన్నారు, బలవంతపు సంబరాలు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇది ఒక్కటి కాకుండా ఇష్యూస్ ని ఏ రకంగా డైవర్ట్ చేస్తూ సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని వీళ్ళు తీసుకొచ్చి రాజకీయాలకు వాడుతా ఉన్నారు. ఎంత దారుణంగా వాడుతా ఉన్నారని అంటే నేను ఎప్పుడు కూడా చరిత్రలో చూడలే.
తిరుపతి లడ్డు ఎపిసోడ్లో సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. అసలు మీకు ఈ రిపోర్ట్స్ రాకోకుండా మీరు మీడియాకి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఏ రకంగా అన్నారని మొట్టికాయలు వేసింది ఇంకా మర్చిపోలే ప్రజలు. ఇప్పుడు తీసుకుని వచ్చి మళ్ళీ హుండీలో డబ్బులు పోయిన దాన్ని పట్టుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అది గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందనేది కూడా ఎంక్వైరీలో తేలింది. ఇప్పుడు ఇదే ప్రభుత్వము సంవత్సరంన్నర కాలం అయింది వచ్చిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? మీరు విజిలెన్స్ రిపోర్ట్లో మీరు చెప్తా ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి డబ్బులు ముట్టినాయి అని మీరు అబండాలు వేస్తున్నారు కదా. మీరు విజిలెన్స్ రిపోర్ట్ ఏం చేశారు ఈ సంవత్సరంన్నర కాలంలో? అది ఏది కూడా బయట పెట్టుకోకుండా మీరు పొలిటికల్ గా ఫౌల్ ప్లే చేస్తా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని మీరు దిగజారే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇది కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? అన్ని పార్టీలు ఒక పక్కన ఉన్నాయి కూటమితో, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో. ప్రజల తరపున పోరాడే ఏకైక ప్రతిపక్షము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మీరు ఎందుకు ఇవ్వరో అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేరుగా స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాం, అదేవిధంగా అధికార పార్టీని అడుగుతా ఉన్నాం. మీరు ప్రతిపక్ష హోదా గనక ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం నుంచున్నట్టు ఆ క్రెడిట్ ఏమన్నా ఉంటే మీరే తీసుకోండి. కాకపోతే మీరు సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్తా ఉన్నారు కదా, ఈ సూపర్ హిట్ ఏదో అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష హోదా గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మీకు తేటతెల్లం అవుతుంది. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీకి 3 ఎమ్మెల్యేలు వచ్చినాయి. మరి 3 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మీరు తప్పులు చేయకపోతే భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యం బతకాలి అని అంటే ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షాన్ని గుర్తించే విధంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఇది మీరు మర్చిపోబాకండి చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా హైకోర్టుకి పిటిషన్ వేశాము. ఖచ్చితంగా హైకోర్టు వారు కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రతిపక్ష హోదా గురించి ఏదైనా ఒక నిర్ణయం వస్తుందని కూడా ఈ సందర్భంగా మరి కోరుకుంటా ఉన్నాము, తెలియపరుస్తా ఉన్నాం. ఆఖరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు సందేశం ఇచ్చింది ఏంటంటే, గడిచిన సంవత్సరన్నర కాలంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధించి అక్రమ కేసులు పెట్టి ఏ రకంగా అయితే ఇబ్బందులు పెట్టారో ఇవన్నీ గురించి కూడా రికార్డెడ్ గా ఒక డాక్యుమెంట్ తయారు చేసే విధంగా డిజిటల్ బుక్ ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ బుక్ లో సంవత్సరన్నర కాలము ఇంకా భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం చేసినా, అది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. ఆఫీసర్లు అయితే గుర్తుపెట్టుకోండి, మీరు రిటైర్మెంట్ అయిపోయి విదేశాల్లో ఓవర్సీస్ 7 సముద్రాలు దాటినా కూడా తప్పు జరిగితే మిమ్మల్ని వెనక్కి రప్పించి చట్టం ముందు నుంచోపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. రాజమండ్రిలో ఒకటే అంశం జరిగింది. ఒక దళిత కుర్రోడ్ని స్టేషన్ లో అర్ధనగ్నంగా బట్టలు ఊడదీసి స్టేషన్ లో నుంచోపెట్టిన సందర్భం, అది ప్రజలు ఎవరూ కూడా మర్చిపోలేదు. ఇలాంటి ఆఫీసర్లకు కూడా రేపు రాబోయే ప్రభుత్వంలో జగనన్న 2.0లో తగిన శాస్తి, తగిన బుద్ధి కూడా చెప్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం.